నమస్తే 99 టీవీకి స్వాగతం. కూటమి విజయంలో కీలక పాత్ర జనసేనదే. ఆ విషయంలో టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు లేవు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ క్యాడర్ దిక్కుతోచని దుస్థితిలోకి వెళ్లిపోయింది. కనీసం రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలపడానికి కూడా టీడీపీ నేతలు శ్రేణులు సాహసించలేకపోయారు. అలాంటి క్లిష్ట సమయంలో చంద్రబాబు ఫ్యామిలీకి టీడీపీకి ఆశాజ్యోతిగా మారారు పవన్ కళ్యాణ్. పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ ను అధపాతాడానికి తొక్కడం ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమైంది. పవన్ పిలుపుతో జన సైనికులంతా కూటమి అభ్యర్థులకు అవుట్ రేట్ గా సపోర్ట్ చేశారు. కూటమి 175కు 164 స్థానాలు గెలిచి దేశంలోనే రికార్డు విజయాన్ని నమోదు చేసిందంటే దానికి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రమే. మోదీ కూడా పవన్ ను ఒక తుఫాన్తో పోల్చారు. జగన్ హయాంలో 5గురు డిప్యూటీ సీఎంలున్నా కనీసం వారి పేర్లు కూడా జనాలకు తెలియవు. వారంతా డమ్మీలుగా మారిపోయారు. కానీ డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ తెచ్చిపెట్టారు. పవన్ కు చంద్రబాబు లోకేష్లతో సహా టీడీపీ సీనియర్లు అందరూ చాలా గౌరవం ఇస్తూ వస్తూ ఉన్నారు. చంద్రబాబు తర్వాత స్థానం పవన్ కే ఇచ్చారు. పాలనలో సీఎంతో పోటీ పడుతూ పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు అంతా ఓకే. కానీ ఉన్నట్టుండి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. ఈ డిమాండ్ పై జన సైనికులు కూడా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసేయండి, కానీ పవన్ ను సీఎం స్థానంలో కూర్చోబెట్టండి అంటూ కాస్త సెటైరికల్ గా స్పందిస్తూ ఉన్నారు. ఇంతకీ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన ఎవరిది? ఇంటెన్షనల్ గానే ఈ ప్రపోజల్ తెర మీదకు తెచ్చారా? పవన్ డామినేషన్ మీద టీడీపీ నేతల్లో ఏదైనా అసంతృప్తి ఉందా? లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేయాలన్న ప్రపోజల్ వల్ల టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉందా? ఆ గ్యాప్ వైసీపీకి లాభం చేకూరుస్తుందా? భారతీయ జనతా పార్టీ ఈ ఇష్యూలో సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ను ఫాలో అయ్యే అవకాశం ఉందా? ఈ అంశాలపై చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీని మీదే పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో చర్చ అయితే జరుగుతోంది. సో మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు. సత్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సో అంటే ఉన్నట్టుండి డిప్యూటీ సీఎం గా లోకేష్ ను చేయాలన్న డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చినట్టు? ఇది అంటే అన్యాపదేశంగా టీడీపీ నేతలు మాట్లాడారనుకోవాలా, లేకపోతే ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తుంది అనుకోవాలా? మీకేమనిపిస్తోంది చెప్పండి సార్. దాని మీద డిస్కస్ చేసే ముందు దాని అసలు బ్యాక్గ్రౌండ్ ఒకసారి డిస్కస్ చేయాలి. మీరు ఆల్రెడీ చెప్పారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో నా వయసు నాకు అనిపిస్తుంది సార్. తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారంలో ఉన్న 5 years లో కూడా పోరాటాలు చేయడానికి భయపడ్డ రోజులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని పరిస్థితుల్లో జనసేన బీజేపీ ధైర్యంగా వచ్చి పోటీ చేసినాయి. ఉద్యమాలు చేయడానికి కూడా భయపడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉంటే కనీసం లోకేష్ గారు కూడా జైలుకి వెళ్ళటానికి భయపడ్డ రోజులు ఢిల్లీలో ఉండి ఉన్న రోజుల్లో ఒక్కడు కూడా రాని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా వచ్చి వాళ్ళ వెనకాల నిలబడి కసిగా పనిచేశారండి. టీడీపీ వాళ్ళకంటే జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ లేదా జనసేన మద్దతుదారులు కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాకూడదు, కూటమి గెలాలని పట్టుదలతో పనిచేసిన వ్యక్తులు సార్ జనసేన. అవునండి, మీరు చెప్తున్నట్టుగా అప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్లారు, వైసీపీ నాయకులు అన్నారు ఢిల్లీ పారిపోయాడు లోకేష్ అన్నారు. ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారనే భయంతో అక్కడ తలదాచుకున్నాడు అని ఆరోపించారు. కనీసం అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఏదో చివరికి ఏదో ఒక కొద్దిసేపు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చిన ఆ సందర్భాన్ని, ఆ రోజుల్ని, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితుల్ని ఇప్పుడు నెమరు వేసుకుంటూ ఉన్నారండి మీరన్నట్టుగా జన సైనికులు. నెమరు వేసుకుంటున్నారో తెలుగుదేశం వాళ్ళు మర్చిపోయారా? తెలుగుదేశం వాళ్ళు మర్చిపోయారు ఖచ్చితంగా. ఆ తదనంతరం అధికారం వచ్చిన తర్వాత అసలు ఎలక్షన్ ముందు జనాలు ఏం ఊహించారంటే పైకి చెప్పకపోయినప్పటికీ కూటమిలో అసలు పొత్తుకి కారణం ఏంటనే చెప్పకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కొంతకాలం సీఎం గా ఉంటారని భావించారు సార్. అయినప్పటికీ ఆయనకి ఇవ్వకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఇష్టం లేకపోయినా ఏదో సర్దుకుపోయారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఏదో కొన్ని శాఖల్ని పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా జనసేన కానీ తన పని తను చేసుకుని పోతాడు. పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ ఈ రోజు కూడా నేను డిప్యూటీ సీఎం, నేను సీఎం ఎప్పుడు అవుతానని కానీ, లేదా నా పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలని కానీ, లేదా నా సామ్రాజ్యాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని కానీ, లేదా నేను 1 కోట్లు ఎలా సంపాదించాలి ఏ రోజున ఆలోచించరా.
దానికి ఆపోజిట్ లో తెలుగుదేశం తన సామ్రాజ్యం పెంచుకోవడం కోసం, తన పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు సీఎం, లోకేష్ గారేమో డిప్యూటీ సీఎం, రేపు వద్దనేది భువనేశ్వర్ గారు కూడా ఏదైనా అడిగితే అడగచ్చు, ప్రైమ్ మినిస్టర్ అడిగితే అడగచ్చు. ఇటువంటి అంటే ఇప్పుడు సీఎం కొడుకు సీఎం కావాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు కదా అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారసత్వం ఎవరిదండి? అచ్చెన్నాయుడుదో, లేకపోతే కళా వెంకట్రావు గారిదో, లేకపోతే ఇంకొకరిదో కాదు కదా, కొల్లు రవీంద్రదో కాదు కదా, ఖచ్చితంగా లోకేష్దే. ఇప్పటి కాకపోతే ఎప్పుడైనా సీఎం చేయాలి కదా ఆయన్ని. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే ఆ తర్వాత సీఎం అవడానికి అంత లైన్ క్లియర్ అవుతుంది కదా అని తెలుగుదేశం పార్టీలో కొంతమంది చెబుతోన్న పరిస్థితి. ఆ వాదన ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? ఆ పాయింట్ వచ్చే ముందు అంటే ఈ పాయింట్స్ లో డిఫరెన్స్ చెప్పడం కోసం మూడు చెప్పిందా దీనికి దగ్గరకు వద్దాం సార్. ఫస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుపోతుంటే టీడీపీ తన సామ్రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని, పార్టీని విస్తరించడం మీద దృష్టి పెడుతుంది, అందుకని డిప్యూటీ సీఎం ప్రసక్తి తీసుకొచ్చారు అనేది కనిపిస్తుంది సార్. రెండోది, జనసేన పవన్ కళ్యాణ్ గాని, జనసేన నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారులకు రాకూడదు, వైసీపీ బలపడకూడదు అని ఎక్కడికక్కడే సర్దుకుని పోతున్నారు. ఈ రోజు మచిలీపట్నం ఎక్కడో జనసేన కార్యకర్త పురుగుల మంది లాగా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే తెలుగుదేశం పట్టించుకోవట్లేదని. జస్ట్ బిగినింగ్ ఇది. మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ముందు ఏదో ఒక పత్రికలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తుందన్న ఆరోపణలు ఉన్న ఒక ప్రధానమైన దినపత్రికలో, ఒక ఛానల్లో ఈ ప్రపోజల్ వచ్చింది. ఆ తర్వాత మహాసేన రాజేష్, ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆ తర్వాత మూడో పాయింట్ కూడా చెప్పేసిన తర్వాత వద్దాం సార్. అంటే బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలని వైసీపీ అదే జనసేనకి టీడీపీ యొక్క భావజాలంలో తేడా ఏంటని చెప్పడం కోసం మూడో పాయింట్ కూడా చెప్తాను సార్. ఫస్ట్ చెప్పండి. మూడో పాయింట్ ఏంటంటే వైసీపీ గత 5 సంవత్సరాలు మమ్మల్ని చాలా బాధ పెట్టింది, వాళ్ళ మీద ఆ సోషల్ మీడియా తప్పుడు పోస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలు కానీ నాయకుల మీద కానీ యాక్షన్ తీసుకోవాలి. జనసేన పవన్ కళ్యాణ్ గారి నుంచి జనసేన కార్యకర్తలు అతను కోరుకుంటుంటే టీడీపీ అధిష్టానం కోరుకోవట్లేదు, వైసీపీ తోటి ములాఖాత్ అయ్యిందా అనే ఉద్దేశంతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదా అనేది కనిపిస్తుంది సార్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జనసేన తన పని తాను చేసుకుపోతుంటే తెలుగుదేశం వాళ్ళు అయ్యో రేపు వస్తే ఇప్పుడు మన ఇద్దరికి ఎంత కలిసి ఉన్నాము, ఇదే పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం కలపడం కోసం 4 సంవత్సరాలు కష్టపడ్డారు సార్. తెలుగుదేశం భావజాలాన్ని, జనసేన భావజాలాన్ని కానీ, లేదా తెలుగుదేశం సమర్థకులు జనసేన సమర్థకులు పక్కా ఆపోజిట్ అండి. అటువంటి వ్యక్తిని కలపడానికి 4 సంవత్సరాలు కష్టపడి కలిపితే చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఎడతీసి పారించారు. దీనికి కారణం ఏంటండి? ఈ రోజు ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం వల్ల అది చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఎవరైనా ఇంకొకరు వచ్చి పోటీకి వస్తే తప్పించి పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే నాయకుడు. తర్వాత 89 సీట్లు ఉంటే చాలు తెలుగుదేశానికి, 136 సీట్లు ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ని చీఫ్ మినిస్టర్ చేయాలంటే చేసుకోవచ్చు. దాని పవన్ కళ్యాణ్ కాదు కదా, నరేంద్ర మోడీ గారు కూడా నో అంటానికి లేదు. కానీ భవిష్యత్తు చూసుకోవాలి అండ్ చరిత్ర కూడా ఒకసారి గమనించాలి కదండి. పవన్ కళ్యాణ్ ఎటువంటి ఫేవర్ చేశారు మనకి అని చెప్పి ఆ కట్టసి ఉండాలి. ఓకే, రాజకీయాల్లో ఇవన్నీ కామన్ కాబట్టి అధికారం గురించి. మరి భవిష్యత్తు చూసుకున్నాం అనుకోండి, భవిష్యత్తు చూసుకోవాలంటే నారా లోకేష్ ఒక్కడిగా చంద్రబాబు నాయుడు గారి ఆబ్సెన్స్ లో తెలుగుదేశం పార్టీని ఈ రేంజ్ లో నడిపించగలరా అనే డౌట్ మరి అందరికీ వస్తుంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ అవసరం అలాంటి సమయంలో. కానీ భవిష్యత్తు కూడా చూసుకుని ఆలోచించుకోవాలి కదా అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. సార్ గత చరిత్ర మర్చిపోయారు సార్ వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తారీఖున 95 సెప్టెంబర్ 1వ తారీఖున చీఫ్ మినిస్టర్ అయ్యారు సార్. ఎట్లాగయ్యారు? ఆయన గెలిచి అవ్వలేదండి. ఎన్టీ రామారావు గారు గెలిచిన పార్టీని హస్తగతం చేసుకుని చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. 99లో బీజేపీ మద్దతు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నెగ్గులేగా చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండేవారు కాదు. వాజ్పేయి గారు చరిష్మాని వాడుకుని సీఎం అయ్యారు ఆయన. 2004లో మళ్ళీ 2004లో కేసీఆర్ తో అయితే 2004లో బీజేపీతో పొత్తులేదు, తెలుగుదేశం ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాలేకపోయారు. మళ్ళీ 2014లో బీజేపీ జనసేనతో పొత్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. మళ్ళీ 2019లో పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకున్నప్పుడే సత్తా చాటగలిగింది, అధికారంలోకి రాగలిగింది. సింగిల్ గా పోటీ చేసినప్పుడు సత్తా చాటలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారు గత వదిలేద్దాం. ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన, ఫర్ ఎగ్జాంపుల్
పవన్ కళ్యాణ్ అభిమానిగా నాకు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని. ఆయన్ని మీరు కూడా అభిమానిస్తారు కాబట్టి మీకు కూడా ఉండొచ్చు, ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరొకరు సీఎం అవ్వాలి, చిరంజీవి గారు అవుతారు అనుకున్నాం, అవ్వలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా అయితే బాగుండును అనొచ్చు. అండ్ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు చెప్పొచ్చు, మీరు లోకేష్ డిప్యూటీ సీఎంగా చూద్దాం అనుకున్నారు, కానీ మా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూద్దాము అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని పార్టీ పరంగానో వ్యక్తిగతంగానో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మహాసేన్ రాజేష్ అవ్వచ్చు, ట్రిపుల్ ఆర్ అవ్వచ్చు, సోమిరెడ్డి అవ్వచ్చు, ఆదిరెడ్డి అవ్వచ్చు, ఇంకా నిన్న ధావోస్లో టీజీ భరత్ ఆయన ఇదే ప్రపోజల్ పెట్టారు, అక్కడ కూడా ఇదే ఆకాంక్షను అక్కడ రివీల్ చేశారు. సో ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయితే కాకపోవచ్చు, కానీ ఎందుకు 1 by 1 ఇదంతా వస్తుంది, 1 by 1 వస్తుంది, ఎంత వ్యతిరేకత వచ్చినా. ఒకవైపు వైసీపీ నుంచి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు, కూటమి అయిపోయింది ఇక అన్నట్టుగా కమెంట్ చేస్తూ ఉన్నారు, అవసరానికి వాడుకుని వదిలేశారు పవన్ కళ్యాణ్ గారిని, భవిష్యత్తులో ఇంకా చాలా రాజకీయం జరగబోతోంది అని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గం అండ్ జన సైనికులు చాలా క్లియర్గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. నాకు తెలిసి మీరు అబ్జర్వ్ చేశారు, నేను అబ్జర్వ్ చేశాను, క్లియర్గా చెప్తూ ఉన్నారు. అది కాస్త టీడీపీకి నెగిటివ్గా ఉంది. సో జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా కొద్దిసేపటి క్రితం ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక ఇది పిలుపు, ఎవరు కూడా వీటి మీద సోషల్ మీడియా వేదికగా కానీ మీడియాలో కానీ ఎటువంటి కామెంట్స్ చేయొద్దు అని చెప్పేసి. సో ఇంత జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు, నాకు తెలిసి రాలేదు కదా. రాలేదండి. ఎందుకు రాలేదు అంటే అది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేయిస్తూ ఉన్నారనేది అర్థమవుతోంది. ఏంటి ఆ ఉద్దేశం వెనుకున్న వ్యూహం ఏంటి సార్? ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి. ఒక పక్కన జనసేన పార్టీ ఎవరిని నోరు ఎత్తొద్దు అంటుంది, మరో పక్కన తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీడియాలో వస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ మీకు ఇంటర్వ్యూ ముందు కూడా నేను తెలుగుదేశం ట్విట్టర్ అకౌంట్ కి వెళ్ళా, ఖండన ఎక్కడా లేదు. తెలుగుదేశం ఖండించడంలా ఇదే జనసేన బలహీనత, ఇదే జనసేన బలహీనత చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం సార్. లేకపోతే దావోస్ వెళ్ళింది పెట్టుకుంది అటానికా లేదా లోకేష్ ముఖ్యమంత్రికి అనౌన్స్ చేయడానికి ఎంత దారుణం సార్. అది సందర్భం కాదు కదా, ఏదో ఇక్కడ నేతలు మాట్లాడారంటే అనుకోవచ్చు, కానీ ఒక అఫీషియల్ మీటింగ్ వెళ్ళి అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ని మందలించారు అనే వార్తలు వచ్చాయి, కానీ ఎక్కడ మందలించిన వీడియో కానీ లేకపోతే అటువంటిది కానీ అఫీషియల్గా రాలేదు సార్. ఎవరు అసలు మందలించారని వాళ్ళ మీడియాలోంచి రావడం తప్పించి చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్ ఇచ్చిన రోజున ఖండించుంటే ఈ రోజు మీ పరిస్థితి ఉండేది కాదు కదండి. రెండో పని మీరు అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా, ఆయన అన్ని చొప్పేటంటే వాడు పవన్ కళ్యాణ్ గారిని జనసేనకి ఆ మాట అంటే ఇష్టం లేకపోవచ్చు, వదిలేసినట్టే కదా. డిప్యూటీ సీఎం ఆ పొజిషన్ లో కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మర్యాద గౌరవం మీరు చూస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ వస్తుంటే సీఎం నారా లోకేష్ అందరూ లేచి నుంచున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా సార్. మరి అంత గౌరవం ఉన్న వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే ఆత్మహత్య అదే తొక్కిస్లాట్ లో ప్రాణాలు చనిపోయినప్పుడు మన క్షమాపణ చెప్తే వాళ్ళ ఆత్మశాంతి ఉంటుంది, కొంత కోపం తగ్గితే ప్లస్ ప్రతిపక్షం కూడా మన మీద ఎదురుదారి చేయకుండా ఉంటుందని చెప్తే అందులో తప్పే ఉందా సార్? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని వ్యక్తిగతమని నారా లోకేష్ గారు ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ గారు మా పార్టీకి 2 సార్లు అధికారం రావడానికి సహకరించారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మా తండ్రి జైల్లో ఉండేవారు అని అభిమానం ఉంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదని వ్యక్తిగతం అని ఎందుకంటారు సార్? రైట్. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఆ పార్టీ నేతలు రోడ్డు మీదకి రావడానికి ఇబ్బంది పడి అంత సాహసం చేయలేని పరిస్థితుల దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఒక రేంజ్లో ఉంచారు. వాస్తవానికి అవసరానికి వాడుకున్న తర్వాత వదిలేస్తారు అని చెప్పి చాలా మంది అనుమానపడినా అపోహపడినా కూడా అలా కాకుండా ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో లోకేష్ పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపించిన మర్యాద అందరూ చూశారు కదా. సో ఉన్నట్టుండి ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చినట్టు అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది గ్రాడ్యువల్గా వస్తే ఓకే,
డైజెస్ట్ చేసుకోవడానికి టీడీపీ జనసేన క్యాడర్ కి కాస్త టైం ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ స్వరాలు మారుతూ వస్తూ ఉన్నాయి. మహాసేన రాజేష్, ట్రిపుల్ ఆర్, సోమిరెడ్డి, యాదరెడ్డి, టీజీ భరత్ ఇలా వస్తూ ఉన్నాయి. అంటే తెలుగు లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. పవన్ కళ్యాణ్ మీరు పనితీరు మీరు చూసి ఉంటారు. ఆయన సొంతంగా ఎక్కడికన్నా వెళుతూ ఉన్నారు. చాలా రిస్కీ ప్రదేశాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో, అరకు లాంటి ప్రదేశాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనాల్లో ఎన్ని రోజులు ఉన్నారో దానికి మించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో జనాల్లో అంతకు మించిన రోజులు ఉన్నారు. కాబట్టి ఎక్కడో పవన్ కళ్యాణ్ డామినేషన్ కనిపిస్తోంది అనే ఉద్దేశం టీడీపీ నాయకుల్లో ఉండి భవిష్యత్తులో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న అనుమానంతో వచ్చే స్వరాల ఇవన్నీ. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిన మంత్రివర్గంలో లోకేష్ గారు ఏం సాధించారు చెప్పమని ఏం నెలలో నేను పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇది మాడిఫికేషన్ తీసుకొచ్చేస్తారు, ఎన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు సార్. నిన్న పంచాయతీ వ్యవస్థ క్లస్టర్ వ్యవస్థను పునర్నిర్మించి అక్కడ ఎంప్లాయీస్ అయి లేకుండా చేయడానికి వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీని కానీ, ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కానీ, లేదా జల వనరులు కానీ ఇవన్నిటి కూడా ఒక పకడ్బందీగా చేసుకుని వస్తుంటే అతని మీద మీరు మాకు సంబంధం లేదు, అతను తొక్కేయాలనుకుంటే సార్ మీరు ఇందాక ఒక దానికి చెప్పాలి. నేను ఈవెన్ తెలుగుదేశం మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా లోకేష్ డిప్యూటీగా సీఎం తీసుకురావడం చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ వల్లే మన పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఒక లోకేష్ పార్టీని డెవలప్ చేయాలనుకుంటే లోకేష్ పార్టీ అధినేతం చేయాలి కానీ డిప్యూటీ సీఎం చేస్తే పార్టీని ఏ విధంగా డెవలప్ చేస్తారో అంటే చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడని చంద్రబాబుని విమర్శించినట్టే కదా. ఇప్పుడు అక్కడ దావోస్లు ఏమన్నారు, ఇది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కాబట్టి సీఎం గా 20 సంవత్సరాలు ఉంటాడు అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు చేతగానాడు అనే లెక్క మరి మా లాంగ్వేజ్ ప్రకారంలో. చంద్రబాబు నాయుడు గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోలేదు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళు గ్రాడ్యుయేట్లు కాని వాళ్ళు చాలా మంది సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు. వాళ్ళ రేంజ్ ఏంటో చూపించారు, వాళ్ళ పాలనలో వాళ్ళ మార్క్ చూపించారు. చదువు అనేది ఒక క్రైటీరియా మాత్రమే. అండ్ పెద్దగా సమయం లేదు మనకి, ఒక 2-3 minutes లో మనం కంక్లూడ్ చేద్దాము. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టీడీపీ జనసేన క్యాడర్లో ఈ డిప్యూటీ సీఎం లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఒక ప్రపోజల్లో గ్యాప్ ఏమైనా తీసుకొచ్చిందా? ఖచ్చితంగానండి. ఇది గ్యాప్ తీసుకురావడం కోసమే ఇంటెన్షనల్ గా చేశారని నేను చెప్తా సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుని డిప్యూటీ సీఎం చేసుకోవాలంటే దానికి అవసరమైన సంఖ్యాబలం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రైట్. 89 ఉండాలి, 136 ఉంది. ఆయన చేసుకోవచ్చు. వీళ్ళిద్దరిని కలవకుండా ఉండడం కోసం టీడీపీ క్యాడర్ని జనసేన క్యాడర్ని కలవకుండా ఉండడం కోసం, టీడీపీ నాయకుల్ని జనసేన నాయకుల్ని కలవకుండా ఉండడం కోసం, పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం, పవన్ కళ్యాణ్ ఎదకుండా ఉండడం కోసమే తెలుగుదేశం యొక్క అధిష్టానం ఇంటెన్షనల్ గా ఒక అన్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఒక ఏంటంటారో ఒక అలజడిని సృష్టించింది, ఒక గందరగోళాన్ని సృష్టించింది. ఆ అలజడి, ఆ గందరగోళం వల్ల నష్టపోయేది ఎవరు, లాభం ఎవరికి? వైసీపీ ఏమైనా లాభపడుతుందా? భారతీయ జనతా పార్టీ సైలెంట్ గా ఉంది, ఆ పార్టీకి ఏదైనా లాభమా? లేకపోతే జనసేన బలపడే అవకాశం ఉందా? లేకపోతే టీడీపీకే, ఎందుకంటే వాళ్ళకి 136 సీట్లు ఉన్నాయి కదా, వాళ్ళు జనసేన అవసరం లేకుండానే మేము నెక్స్ట్ రాజకీయం చేయగలము, అధికారంలోకి రాగలము అనే ఒక సిగ్నల్ ఇప్పటి నుంచే పంపించడం ద్వారా వాళ్ళు లాభపడతారా? ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు క్విక్ గా? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా గెలవదు అని మనం దాకా చెప్పుకున్నాము. రేపు పొద్దున గెలవదని వాళ్ళకి తెలుసు. అందుకనే వైసీపీ తోటి వ్యతిరేక పద్ధతిలో వాళ్ళు వెళ్తలేదు. వైసీపీ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవటం లేదు, ఎక్కడికక్కడ కాంప్రమైజ్ మోడ్ లో వెళ్తున్నారని కూడా చెప్పుకున్నాం మనం. రైట్. ఇప్పుడు ఏంటంటే లాభం ఎక్కడ వస్తుంది ఏంటంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కావాల్సింది లోకేష్ గారిని సీఎం గా ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఎందుకంటే గత చరిత్ర చూస్తే ఒక నైతిక విలువలు కానీ లేదా కృతజ్ఞత కానీ ఫీల్ అయ్యే పార్టీ కాదండి తెలుగుదేశం పార్టీ. దీని ఇప్పుడు నిజంగా లేదు. ఇదే తిరిష్మాలు, ఇదే గొడవలతో వెళ్తే మాత్రం కొంతమంది లేవనెత్తుతున్న అంశం ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ సీనియర్ కదా రాజకీయాల్లో అంటూ ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా పనిచేశారు, తర్వాత మంత్రిగా పనిచేశారు 2014 నుంచి 19 వరకు. కానీ 2024లో మాత్రమే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. సీనియారిటీ ప్రకారం లోకేష్ సీనియర్ కదా పవన్ కళ్యాణ్ కంటే.
ఇప్పుడు చాలా సీనియర్ అండి. అలాగైతే చంద్రబాబు నాయుడు గారి కంటే యనమల రామకృష్ణుడు సీనియర్, మరి చీఫ్ మినిస్టర్ అంటే యనమల రామకృష్ణుడికి ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు చౌదరి గారిని మర్చిపోయారు. మరి బుచ్చి చౌదరి గారు, యనమల రామకృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారితో పాటు వచ్చిన వాళ్ళ పార్టీలోకి. చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం చేయాలి? సరే, ఇంకో విషయానికి వద్దాము. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కమిటీని వేసి లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా 6 months లో ఒక రివ్యూ చేపిందాం సార్, రిపోర్ట్ చేపిందాం. లోకేష్ గారు సాధించింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సాధించింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అయితే మనం ఏదన్నా కొంచెం నివేదిక తెప్పించుకోవచ్చు, సర్వే చేయొచ్చు. అట్లీస్ట్ 1 year అయితే అంటే చెప్తున్నా 1 year వరకు 5 ఏళ్ల పాలన వల్ల చాలా డ్యామేజ్ జరిగింది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటా వస్తూ ఉన్నాము అని చెప్పి. ఓకే చూద్దామండి. అక్షర సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసినందుకు, మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. పైకి కొన్ని మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వస్తోంది ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అని చెప్పి. కానీ జనసేన పార్టీ అఫీషియల్ గా చెప్పేసింది. జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్స్ కానీ, సీనియర్ లీడర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ గా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ దీని మీద మాట్లాడవద్దు అని చెప్పేసి. సో చాలా ఒక 2-3 రోజులుగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకు లోకేష్కు డిప్యూటీ సీఎం ప్రపోజల్ని తెర మీదకి తెచ్చారు? అది జనసేనను తొక్కడానికా, లేకపోతే ఇది ఏమన్నా మైండ్ గేమా, లేకపోతే ఒక ఫెయిలర్ వదిలి దాని నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఆ తర్వాత రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో ఒక అడుగు వేయడానికి ఇదంతా జరుగుతోందా అని చెప్పేసి. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. అఫీషియల్గా అయితే ఎవరు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. చూద్దాం, మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అధికారమే పరమావధి. సో అధికారం కోసం ఎటువంటి వ్యూహాలైనా ఉంటాయి. చూద్దాం ఏం జరగబోతోంది అనేది. చూస్తూనే ఉండండి 99 TV.